సో చూసారు కదా ఈ రిపోర్ట్. X karyotype with 2 X chromosomes and 1 Y chromosomes indicative of Klinefelter syndrome. సో ఒక లేడీకి అసలు ప్రెగ్నెన్సీ రాలేదు అండ్ తనకి హస్బెండ్ స్పర్మ్స్ చూస్తే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట, ఆల్మోస్ట్ క్లోజ్ టు 0. సో డౌట్ వచ్చి మనము జెనెటిక్ అనాలిసిస్కి పంపించాము. ఈ కపుల్కి జెనెటిక్ అనాలిసిస్కి పంపించాము. చూస్తే హస్బెండ్ జీన్స్లోనే తేడా ఉంది. నార్మల్గా ఒక 46XY ఉంటే మేల్ అండ్ 46XX ఉంటే ఫీమేల్. ఇప్పుడు చూసిన జెనెటిక్ రిపోర్ట్లో 46XXY అంటే 2 X's and 1 Y chromosome ఉండడం వల్ల దట్ ఈస్ కాల్డ్ as Klinefelter syndrome. ఇట్స్ అ వెరీ రేర్ డిసీజ్, 1 in 10,000 వస్తుంది. బట్ ఇది ఏంటి అంటే X క్రోమోజోమ్ డబల్ అయిపోతుంది అండ్ Y క్రోమోజోమ్ ఒకటి మాత్రమే ఉంటుంది. దాని వలన స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అవ్వదు. స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఆర్ క్లోజ్ టు 0 ఉంటుంది, లెస్ దాన్ 1 million ఉంటుంది. సో ఆ లేడీకి ఒక ప్రెగ్నెన్సీ రాకపోతే మనకి డౌట్ వచ్చి క్రోమోజోమల్ అనాలిసిస్ అనేది చేయించాము. చూసారు కదా మీరు, జెనెటిక్ టెస్టింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఒక ఫర్టిలిటీ జర్నీకి ముందు. జెనెటిక్ టెస్టింగ్ అసలు ఎందుకు అవ్వట్లేదు, 6 yearsగా ఒక ప్రెగ్నెన్సీ రాలేదు, ఒక్కటి కూడా నిలవలేదు అంటే లేడీలో చూస్తే అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. బట్ హస్బెండ్కి జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంది. అంటే ఆ జీన్స్ తన టీజా చేసి తన జీన్స్ పెట్టినా కూడా ఆ క్రోమోజోమ్, ఆ బేబీ అనేది అబ్నార్మల్గా వస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని మైన్యూట్ ఫ్యాక్టర్స్ని మనం ఎక్స్పర్టీస్గా గుర్తు చేసి వాటిని అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా ఒక ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ ఉంటుంది. సో జెనెటిక్ టెస్టింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కపుల్కి ఒక ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మనం చాలా చాలా మైన్యూట్గా ఈ డీటెయిల్స్ అన్ని చూడాలి. అండ్ ఇది అందరి వల్ల సాధ్యం కాదు, ఎందుకంటే దానికి చాలా క్షుణ్ణంగా నాలెడ్జ్ ఉండాలి అండ్ ఈ ఫీల్డ్లో ఎక్స్పర్టీస్ అయి ఉండాలి. సో మాకు డౌట్ వచ్చి ఎందుకు 5-6 years వరకు కాలేదు అండ్ హస్బెండ్ స్పర్మ్ అంత లో ఉంది అని జెనెటిక్ టెస్టింగ్ చేస్తే ఇది బయటికి తేలింది. అండ్ ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో మనము ఫర్దర్గా బేబీ ప్రోక్రియేషన్ కోసం యూజ్ చేయలేము. సో వీ హ్యావ్ టు కౌన్సిల్ కపుల్ ఎందుకు ఇట్లా అయింది అండ్ జెనెటిక్ అబ్నార్మాలిటీ రావడం వలన ఆయన స్పర్మ్ కౌంట్ కూడా తగ్గిపోయింది అండ్ ఒక బేబీ రావాలి అంటే జీన్ మార్పిడి అంటే ఒక స్పర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్చేంజ్ చేసి చేయాల్సి వస్తుంది. సో ఇదంతా క్రిటికల్ లెవెల్లో అనాలిసిస్ చేయాలంటే చాలా చాలా థాట్ ప్రాసెస్ అనేది చాలా డీప్ లెవెల్లో థింక్ చేయాలి. సో అర్థమైంది కదా, ఇంత ఇన్వెస్టిగేట్ చేసి ఇంత డీప్ నాలెడ్జ్తో మేము ప్రతీది అబ్జర్వ్ చేసి మేము చేస్తాం కాబట్టి ఇక్కడ సక్సెస్ రేట్ కూడా అంత హైగా ఉంది మన దగ్గర. సో ప్లీజ్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వీ విల్ గెట్ యూ త్రూ దిస్ జర్నీ అండ్ ఒక బేబీని పాసిబుల్ చేయడం మాకు సాధ్యం. మీతో పాటు మాకు ఒక ఆనందాన్ని కూడా ఇస్తుంది. సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ.